రాయలసీమలోని జమ్మలమడుగులో పార్టీ సమావేశానికి వెళ్లిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతరం ఓ మామిడి రైతు కుటుంబంతో వారి తోటను సందర్శించారు. ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న మామిడి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి, సేద్యం, ఖర్చులు అడుగుతూ లాభసాటిగా ఉందా అని ప్రశ్నించారు. వారితో సుమారు అరగంట గడిపిన లోకేష్కు రైతు కుటుంబం ఆప్యాయంగా ఆర్గానిక్ మామిడి పండ్లను బహుమతిగా అందజేశారు. రైతు కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసిన లోకేష్ రైతు ఫోన్ నంబర్, పేరు తెలుసుకుని టచ్లో ఉండమని చెప్పారు. లోకేష్ ఆప్యాయతకు ఆనందపడిన రైతు కుటుంబం పొలం చివరి వరకు వచ్చి లోకేష్కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 7 ఎకరాలన్నా, మొత్తం 7 ఎకరాలన్నా అన్న. ఒకటి చిన్నది చెప్పానన్నా. ఫస్టే ఇక్కడ ఒకసారి గమనించండి అన్న, పిచ్చుకో గూడు ఉంది. ఒకటి సింపుల్ లాజిక్ అది. మనము ఇదో ఇటువైపు చూసాను. సింపుల్ లాజిక్ ఏంటి? రసాయనాలు వాడితే పిచ్చుకో గూడు పెట్టదు, ఆ ఘాటుకు చనిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు యూరియా తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుందండి, ప్రధానమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే యూరియా తగ్గించాలి. మన తోటలోనే సార్ ఇవి. అంతేనా? కెమికల్ జీరో. జీరో బంగినపల్లి ఉన్నాయి. సార్ ఇవి మాగాలంటే సార్ కొంచెం అంటే మగ్గిన అరటిపండు దీనిలో మధ్యలో పెడితే చాలు సార్. ఇవి స్పీడ్ గా మాగిపోతాయి. అంటే మనకు ఈ కార్బోహైడ్రేట్ అవసరమే లేదు, ఏం వాడరు. ఓన్లీ మగ్గిన అరటిపండు అక్కడ పెట్టాం సార్. అట్లా మేము పొలంలో అక్కడక్కడ పెట్టేస్తాం సార్. మేము బయట పెట్టేసి పట్ట కప్పేస్తాం సార్. మేము వరి పెట్టేసి వరిగడ్డి ఒకటి మామిడి అరటిపండు పెట్టేస్తే చాలు సార్. పక్వానికి కొంచెం తీసివేరు. ఒక 1 వీక్ లోపల. ఇప్పుడు పంట ఎక్కడ అమ్ముతున్నారు మీరు? నాకు ఇక్కడే వెళ్ళిపోతుంది ఎక్కువ సార్. ఈ మా దగ్గర ఇవి సపోర్ట్ ఉన్నాయి సార్. ఒక 9 చెట్లు దాకా ఉన్నాయి. అంటే 7 నుంచి 9 మధ్యలో. కాపు వచ్చేదేమో 7 వస్తాయి, 2 అటు ఇటు ఉంటాయి సార్. అవి ఆ సపోర్ట్ బాగా పడినప్పుడు తీసుకొచ్చి డబ్బాలు వేసి 1 స్పూన్ ఆవాలు ఇచ్చేసాలి సార్. నెక్స్ట్ డే కల్లా మాగిపోతాయి. కాయ టైట్గా ఉంటుంది, ప్లస్ తీయగా ఉంటుంది సార్. అది యాక్చువల్గా సార్ 20 ఎకరాలు ఒక్క మనిషి చేసుకోవచ్చు సార్, కరెక్ట్గా చేసుకుంటే. ఒక మనిషి, ఒక కుటుంబం, అంటే ఒక వాచ్మెన్, ఒక రైతు 20 ఎకరాలు ఎలాంటి బయట నుంచి పెట్టుకోకుండా, అంటే ఏమన్నా ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడే అవసరం సార్. లేకపోతే ఏం అవసరం లేదు. మరి ఎక్కడన్నా గడ్డి ఎక్కువ పడింది సార్, మనం 9 రూపాయలకు 10 రూపాయలకు నూకలు దొరుకుతాయి రైస్ మిల్లో. ఇంకా రావాలి సార్ ఇవి. ఇంకా ఒక 1 వీక్ లోపల ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి సార్. ఇవి పండుతాది అనగా కవర్స్ పెట్టేస్తే మనకి లైక్ వర్షాలు వల్ల మనకు భయపడాల్సిన అవసరం, కాయ పోతుందేమో, పడిపోతుందేమో సంథింగ్. ఇంకోటి సార్, మేము ఇక్కడ ఇది తీసుకొచ్చాం సార్, నేరేడు పండ్లు. ఇవి అంటే 2 years మొక్కలు సార్. ఇవన్నీ ఒక 15 నుంచి 18 దాకా నాటేశాను. ఎంత మొక్క ఎంత పడింది మీకు? ఒకటి 60 రూపాయలు, 70 రూపాయలు, అంత 100 లోపే సార్. ఇవి 2 years తర్వాత ఖచ్చితంగా ఈ నేరేడు వచ్చేసాయి సార్. ఇంకా 2 years కల్లా ఈ నేరేడు ఇక్కడ 100 రూపాయలు అమ్మాయి సార్ లాస్ట్ ఇయర్ కిలో. 4 ఏళ్ళకి వచ్చేస్తాయి సార్. ఇక్కడ ఇది పనస కూడా వేసాం సార్. దీనిలో ఒక 4 మొక్కలు పనస, అన్నీ క్లోజ్. ఇది పునాస సార్. ఇవి ప్రతి సంవత్సరంలో కంటిన్యూ 365 రోజులు వస్తుంటాయి సార్. ఇవి పచ్చళ్ళకి ఎదురవుతుంది తినడానికి. ఇది రెగ్యులర్ ఇన్కమ్ సార్. ఇది అయిపోతానే మళ్ళీ వస్తూనే ఉంటుంది, సంవత్సరం అంతా వస్తుంటుంది. కాకపోతే దీనికి జస్ట్ అంతే, ఇది చేప ద్రావం కొట్టుకుంటా ఉండాలి, చేప బెల్లం. బాగా పంట రావడానికి అందుకు చేప ద్రావణం కొంచెం అంటే వాటర్ లో కలిపి కొడతాం కాబట్టి అది మరి ఎక్కువ స్ట్రాంగ్ సార్. అది యాక్చువల్గా కెమికల్ మందుల కన్నా స్ట్రాంగ్ అది బెల్లం చేపది. కానీ వింత ఏంటంటే సార్, బాబు గారు ఇవన్నీ మాడుతుంటే సార్ చాలా మంది ఇప్పుడు కూడా నమ్మట్లా. లేదు సార్, ఇప్పుడు మా ఫామ్ కందుకు వస్తారు కదా, చూసిన తర్వాత ఆశ్చర్యంగా ఉంది. 5 రకాలు ఉన్నాయి సార్. ఇక్కడ 5 రకాలు మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, అంగినపల్లి, బేనిసా సార్. ఇవి మాయ సార్. ఇవి నాకు ఇస్తున్నావా? దామ్మ తల్లి దామ్మ ఇది మనం ఇక్కడే చూసా. నేను ఇంటికి పట్టుకెళ్తా ఇప్పుడు. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. వెళ్ళొస్తానా? ఉంటాను తల్లి, ఉంటానమ్మా. వెళ్ళొస్తారా? ఉంటాను. ప్రౌడ్ ఆఫ్ యూ. బాగా చేయండి. అయ్యగారు వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ, బాగా చేశారు.